నా ఒళ్ళంతా తిమ్మి రెక్క, నా గుండెల్లో కేసుల భయం ఓ పక్క. ఓ చిరిగి 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 చాటయ్యిందే నా పార్టీ బొందలో ఎట్ట పడతా పడతా మోదీ వెనక పడతా కేసులు మాఫీ అయ్యేదాకా. ఇదో పాట. నాకు నవ్వు ఆగడం లేదు. అబ్బా నీకు భలే సింక్ అయింది జలగమావా. ఇదే సాంగ్ వదిలితే నా సాంగ్ రికార్డ్ కూడా నువ్వే కొట్టేస్తావేమో. డౌటా? నేను కొట్టేయడంలో ముందుంటా. అలా నీ హయాంలో ఖజానా మొత్తం కొల్లగొట్టావు కాబట్టేగా జనాలు 11 సీట్లతో నిన్ను లాగిపెట్టి కొట్టారు. నేను అలా ఘోరంగా దెబ్బైపోవడానికి అసలు కారణం మీ చిన్నాయన పవన్ కళ్యాణే. మా పుష్పగాడిని కూడా వాడుకుని మాకే దెబ్బ కొట్టాలని చూసాం. నీ ఆటలు మా కళ్యాణ్ బాబాయ్ సాగనివ్వలేదు. ఆ పుష్పగాడు నా వైపు ఉన్నట్టే ఉండి ప్లేట్ తిప్పేసినాడు. పుష్ప సినిమా హిట్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కి నన్ను అసలు లెక్కేసేయడం లేదు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? 5 ఏళ్లు అధికారంలో ఉండేసరికి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసి పారేశాం. కళ్యాణ్ బాబాయ్ నీకు బాగా బుద్ధి చెప్పాడు. నన్ను ఆ బాబు కన్నా ఎక్కువ టార్చర్ చేసింది మీ కళ్యాణ్ బాబాయే, మీ మెగా ఫ్యామిలీనే. అయినా మీరు సినిమాల్లో కింగులు కదా, ఈ పాడు పాలిటిక్స్కి ఎందుకు వచ్చినారో.